ఇప్పుడు చాలామంది ఏజ్ అయిపోతున్న వాళ్ళకి చాలామందికి మెయిన్ పాయింట్ జాయింట్ పెయిన్స్. సో మోకాలు అరిగిపోవడం వల్ల వాళ్ళకి వచ్చేటువంటి పెయిన్స్ అవి. సో కాబట్టి దానికి మనం బయటకు వెళ్తూ ఉంటే మీకు హాస్పిటల్కి వెళ్ళినప్పుడల్లా మెడిసిన్ రాస్తూ ఉంటారు. సో ఇంగ్లీష్ మందులు వాడి 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 లాస్ట్గా మీకు కిడ్నీలు ఖరాబ్ అవుతూ ఉంటాయి. సో తర్వాత మీరు డయాలసిస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మన ఫరెవర్లో న్యాచురల్ ప్రొడక్ట్స్. సో మీకు సార్ చూపించినట్టుగా టోటల్లీ న్యాచురల్ ప్రొడక్ట్ మిగులుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క న్యాచురల్ ప్రొడక్ట్ వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో ఎటువంటి ముందు ప్రాబ్లమ్స్ రాకుండా ఎక్సలెంట్గా కాపాడుతుంది ప్రొడక్ట్స్. సో ఎందుకంటే నేను మా మమ్మీ ఇంతకుముందు హాస్పిటల్కి ప్రతి నెల మ్యాక్సిమం 3 టైమ్స్ వెళ్ళేది. మ్యాక్సిమం 3 టైమ్స్ హాస్పిటల్ వెళ్ళేది. సో ఇప్పుడు 3 ఇయర్స్ నుంచి కనీసం హాస్పిటల్ ముఖం చూడకుండా ఉంటుంది. 3 ఇయర్స్ నుంచి కనీసం హాస్పిటల్ ముఖం చూడకుండా ఉంటుంది. ఎందుకో తెలుసా? సేమ్ టు సేమ్ మోకాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్. సో దానికి సంబంధించి ఇప్పుడు సార్ ఏ విధంగా చూపించాడో ఆ ఐటమ్స్ మొత్తం ఆల్రెడీ నేను వాడించాను. సో మా మమ్మీతో పాటు చాలామందికి వాడించాను, వాళ్ళకి రిజల్ట్ వచ్చిందండి. సో మీకు కరెక్ట్ చూపిస్తాను చూడండి. మన దగ్గర ఫరెవర్ ఫ్రీడమ్ మీకు సార్ చూపించాడు. ఈ ఫరెవర్ ఫ్రీడమ్ బాటిల్స్ మ్యాక్సిమం ఒక 3 బాటిల్ యూజ్ చేసింది. మీకు డైరెక్ట్ నా దగ్గర ఉన్న వాటిని చూపిస్తున్నాను. ఒక 3 బాటిల్స్ వరకు యూజ్ చేసింది ఫరెవర్ ఫ్రీడమ్స్. ఓకేనా? సేమ్ మనకు అలవేరా మిక్స్ ఉంటుంది కాబట్టి ఆరెంజ్ ఫ్లేవర్ కాబట్టి సో బాగుంటుంది. దీనికి పెద్ద ఎలా ఉంటుందో స్మెల్ అని భయపడాల్సిన అవసరం లేదు. ఆరెంజ్ ఫ్లేవర్ ఉంటుంది, బాగుంటుంది. సో దాంతోపాటు మీకు ఎంఎస్ఎన్ జెల్, ఇది లిక్విడ్లో వస్తుంది, ఇది మన క్రీమ్ రూపంలో వస్తుంది ఎంఎస్ఎన్ జెల్ ఇది. ఓకేనా? సో దీంతో పాటు సార్ మనకి ఏం చెప్పాడు, హీట్ లోషన్. మన హీట్ లోషన్ పెయిన్ కిల్లర్ లాగా. సో ఈ పెయిన్ కిల్లర్ వాడితే కూడా మనకు బయట జండు బాంబ్స్ అవి పెడతా ఉంటాం కాబట్టి ఈ పెయిన్ కిల్లర్ ఏదైతే ఉంటుందో అది వాడడం వల్ల తొందరగా మీకు ఉపశమనం ఇవ్వడం జరుగుతుంది. సో దాంతోపాటు ఆర్కిటిక్ సీ ట్యాబ్లెట్స్. ఓకే? సో ఈ ఆర్కిటిక్ సీ ఒమేగా 3 వాడడం వల్ల కూడా మీకు కంటి చూపుకి, బ్రెయిన్కి, బాడీ పెయిన్స్కి, కంటి చూపుకి, బ్రెయిన్కి, బాడీ పెయిన్స్కి, మెయిన్ హార్ట్కి దానికి సంబంధించి అది బాగా పనిచేస్తుంది. సో ఈ ఆర్కిటిక్ సీ ట్యాబ్లెట్ కూడా ఒక 2-3 బాటిల్స్ వాడడం జరిగింది. సో దాంతోపాటు మొక్కల్లో గుజ్జు అరిగిపోవడం వల్ల కూడా మనకు ఎక్కువ పెయిన్ రావడం జరుగుతుంది. సో దానికి సంబంధించి యాక్టివ్ హెచ్ఏ. ఓకే? సో ఈ యాక్టివ్ హెచ్ఏ వాడడం వల్ల ఈ యొక్క సప్లిమెంట్స్ టోటల్ తీసుకోవడం వల్ల మీ మొక్కల నొప్పులు అనేది క్లియర్గా తగ్గిపోవడం జరుగుతుంది. సో మొత్తం అరిగిపోయిన తర్వాత అడ్డం పడిన తర్వాత బాధపడడం కంటే ముందే మీ యొక్క హెల్త్ కోసం మీరు మీ యొక్క హెల్త్ కోసం ముందే దాన్ని కేర్ తీసుకుని ఈ సప్లిమెంట్స్ వాడుకోవడం వల్ల ముందు ప్రాబ్లమ్స్ రాకుండా మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకునే వాళ్ళు అవుతారు. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, నేను ఎలాగ మా ఫ్యామిలీ ఎలా అయితే వాళ్ళ యొక్క మొక్కల నొప్పుల బారి నుంచి తప్పించానో, సో మీరు కూడా మీ ఫాదర్స్ కానీ మీ మదర్స్ కానీ ఇవ్వాలనుకుంటే నా పైన స్కూల్ అవుతున్న నెంబర్ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళకు కూడా మీరు హాస్పిటల్కి వెళ్ళి అనవసరంగా ఇంగ్లీష్ మందులు వాడించకుండా ఈ యొక్క సప్లిమెంట్ ఇవ్వచ్చు. ఓకే? థ్యాంక్ యూ.